హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సి ప్రోగ్రామ్లో ఏ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నామంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ అండి. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా మనం హెడ్డింగ్ పెట్టేసుకుందాం, సి ప్రోగ్రామ్ ఫర్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ హెడర్ ఫైల్స్ రాసుకోవాలి కాబట్టి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h hash include conio.h. ఓకే, ఇవి హెడర్ ఫైల్స్. నెక్స్ట్ మనం మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళాలి కాబట్టి void main, నెక్స్ట్ ఓపెన్ పారెంథసిస్. సో ఇక్కడ నేను వేరియబుల్స్ తీసుకుంటున్నాను, ఒక 3 వేరియబుల్స్. సో అవి వచ్చేసి ఇంట్ అని చెప్పి, వేరియబుల్ వచ్చేసరికి ఫస్ట్ వేరియబుల్ వచ్చి ఫస్ట్ అని, సెకండ్ వేరియబుల్కి వచ్చేసరికి సెకండ్ అని, అలాగే థర్డ్ వేరియబుల్కి వచ్చేసరికి ఏదైనా టెంపరీ నెంబర్ లాగా టెంప్ అనేసి తీసుకున్నా, CLR SCR. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటున్నానంటే ప్రింట్ ఎఫ్ డబల్ కొటేషన్స్ ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ. ఓకే, ఫస్ట్ వాల్యూ అని ఇస్తున్నా. ఓకే, ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, డబల్ కొటేషన్స్ క్లోజ్ బ్రేసెస్ సెమికోలన్. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే మనం ఎంటర్ చేసిన వాల్యూ దేనికి అసైన్ అవ్వాలనుకుంటున్నానంటే ఫస్ట్ అన్న వేరియబుల్లోకి అసైన్ అవ్వాలనుకుంటున్నా. సో స్కాన్ ఎఫ్ %d డబుల్ కొటేషన్స్ క్లోజ్ కామా, ఎందులోకి వెళ్ళాలి యాంపర్సెంట్ ఫస్ట్. ఓకే, అలాగే ఇప్పుడు సెకండ్ వాల్యూ కూడా మనం ఎంటర్ చేయాలి కాబట్టి ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద సెకండ్ వాల్యూ. ఓకే, డబుల్ కొటేషన్స్ క్లోజ్ బ్రేసెస్ బ్రాకెట్స్ సెమికోలన్. సో దీన్ని దేనిలోకి అసైన్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ అన్న వేరియబుల్లోకి అసైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్కాన్ ఎఫ్ ఓకే %d కామా యాంపర్సెంట్ సెకండ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అన్న వేరియబుల్లోకి ఒక వాల్యూ వెళ్తుంది, సెకండ్ అన్న వేరియబుల్లోకి ఒక వాల్యూ వెళ్తుంది. సో ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్లో ఉన్న వాల్యూ సెకండ్లోకి వెళ్ళాలి అండ్ సెకండ్లో ఉన్న వాల్యూ ఫస్ట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా చేయాలంటే థర్డ్ వేరియబుల్ యూస్ చేసుకొని మనం స్వాపింగ్ అన్నది చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, మీకు చెప్తాను. వాల్యూ of first is assigned to temp. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు ఫస్ట్లో ఏదో ఒక నెంబర్ మనం ఎంటర్ చేస్తాం కదండి, ఆ ఫస్ట్లో ఉన్న వాల్యూని నేను టెంప్లోకి అసైన్ చేయాలనుకున్నా. సో టెంప్ ఈక్వల్స్ టు ఫస్ట్ అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది నేను టెంప్ అన్న వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ అన్న వేరియబుల్ ఎంటీగా ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వాల్యూ ఆఫ్ సెకండ్ ఈజ్ అసైన్ టు ఫస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అన్న వేరియబుల్ ఎంటీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్లోకి నాకు సెకండ్లో ఏదైతే వాల్యూ ఉందో అది రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు టెంప్లోకి ఒక వాల్యూ ఫస్ట్ వాల్యూ వెళ్ళిపోయింది, ఫస్ట్లోకి వచ్చేసరికి సెకండ్ వాల్యూలో ఏదైతే ఉందో సెకండ్ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వాల్యూలోకి వెళ్ళిపోయింది, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఎంటీగా ఉన్నది ఏంటి, సెకండ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెకండ్లోకి ఆల్రెడీ టెంప్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉంటుందో అది నాకు సెకండ్లోకి అసైన్ చేయాలనుకుంటున్నా. సో
So value of temp is assigned to second. ఓకే, చూడండి ఎలాగా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సెకండ్ ఈక్వల్స్ టు టెంప్ అని ఇస్తున్నా. అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే టెంప్లోకి ఫస్ట్లో ఉన్న వాల్యూని టెంప్లోకి పంపిస్తున్నాను. సో ఫస్ట్ ఎంటీగా ఉంది కాబట్టి సెకండ్లో ఉన్న వాల్యూని ఫస్ట్లోకి పంపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఎంటీ అయిపోయింది కాబట్టి సెకండ్లోకి ఆల్రెడీ టెంప్లో ఏదైతే వాల్యూ సేవ్ చేసామో దాన్ని మనకి అసైన్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం టాస్క్ కమాండ్ ఇచ్చిన తర్వాత మనం ఫైనల్గా ఏం చేస్తున్నాం, ప్రింట్ యాఫ్, ఓకే, double quotations, the value of first అని చెప్పి %t డబల్ quotations క్లోజ్ కామా ఫస్ట్ యొక్క వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను. ఓకే, అలాగే printf double quotations the value of second అని చెప్పి %d సెకండ్ యొక్క వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నా. ఓకే, సో ఇలా మనం ప్రోగ్రామ్ అన్నది రాసిన తర్వాత ఫైనల్లీ get ch క్లోజ్ ప్లేసెస్. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో. ఓకే, కంట్రోల్ ఆల్ట్ F9. సో ఆల్ట్ F9 ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఎర్రర్స్ లేవు. నౌ కంట్రోల్ F9 టు కంపైల్ ద ప్రోగ్రామ్. ఓకే, కంట్రోల్ F9. సో ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ అన్నారు. సో 22 తీసుకుంటున్నా. ఓకే, ఎంటర్ ద సెకండ్ వాల్యూ. ఓకే, 44 తీసుకుంటున్నా. నౌ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ 44 అండ్ ద సెకండ్ వాల్యూ ఈజ్ 22. చూసారా, స్వాప్ అయింది కదా. సో మనకి ఇక్కడ ఒకే లైన్లో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం క్లాష్ అని ఇస్తే నెక్స్ట్ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. కంట్రోల్ F9 చూడండి, ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ అన్నాక ఇందాక నెంబర్స్ సేమ్ ఇస్తున్నాను. 22, సెకండ్ వాల్యూ 44. సో ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఈజ్ 44, the value of second is 22. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాసి మనం ర్యాండమ్గా నెంబర్స్ని అలాట్ చేసుకుంటూ నెంబర్స్ని స్వాప్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా సి ప్రోగ్రామ్స్ సంబంధించిన వీడియోస్ కావాలంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ వీడియోని పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. So thank you so much for watching my video.